నమస్తే అండి. టీ9 న్యూస్కి స్వాగతం. ఈరోజు ధన్వాడ మండలంలోని కొండాపూర్ విలేజ్లో మనము ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల హాస్టల్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ రేపు జరగబోయేటటువంటి 10వ తరగతి పరీక్షల విషయంలో ప్రిన్సిపల్ గారు కానివ్వండి, తర్వాత వచ్చేసి అదేవిధంగా ఇక్కడున్న ఫ్యాకల్టీ సిబ్బంది మరి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసే పిల్లలను ఏ విధంగా మోటివేట్ చేశారు, మరి వాళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయాన్ని మనము ప్రిన్సిపల్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. సార్, వాస్తవంగా ఈరోజు మరికల్ మండలం అనేది యాక్చువల్గా ధన్వాడ మండలంలోని కొండపూర్ ఉన్నటువంటి గురుకుల హాస్టల్లో భాగంగా రేపు 10వ తరగతి ఎగ్జామ్స్ రావడానికి పిల్లలు ఆలోచించారు. మరి 10వ తరగతి పిల్లలు మన గురుకుల నుంచి ఎంతమంది అటెండ్ అవుతున్నారు ఎగ్జామ్కి? రెండవది ఆ పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేశారు? మనకి ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో 72 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఆ విద్యార్థులకు మా రెసిడెన్షియల్ ప్యాటర్న్ ప్రకారం డిసెంబర్ నెలాఖరు వరకు కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేసి జనవరి, ఫిబ్రవరి అప్ టు ఎగ్జామ్స్ వరకు స్పెషల్ టెస్టులు, ప్రీ ఫైనల్, తర్వాత మోడల్ టెస్ట్ అన్ని కండక్ట్ చేస్తాం. తర్వాత డైలీ ఎర్లీ మార్నింగ్ స్టడీ, నైట్ స్టడీ ఉంటుంది. దాని ప్రకారం ఎవరైతే పిల్లలు హై అచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10కి 10% వచ్చే విధంగా, అంటే 10 GPA వచ్చే విధంగా, ఎవరైతే ఒకరు ఇద్దరు క్లాస్కి లో అచీవర్స్ ఉంటారో వాళ్ళకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే డైలీ ఏది చదివితే వాడు పాస్ అవుతాడు అనే విధంగా పకడ్బందీగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం క్వశ్చన్ పేపర్ తయారు చేసి వాళ్ళకు అది డైలీ నేర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. గత సంవత్సరంలో 77 మంది విద్యార్థులు హాజరవగా దాంట్లో 77 మంది విద్యార్థులు 10కి 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాల. దాంట్లో 3 విద్యార్థులకు 10 GPA రావటం జరిగింది. ఆ 3 విద్యార్థులు కూడా మన బాసరా IIITలో జాయిన్ అయినారు. మిగిలిన పిల్లలు పోయిన సంవత్సరం 100% రిజల్ట్ వచ్చింది. చాలా అభినందించే విషయం ఈ విషయంలో. అంటే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి మీ యొక్క పర్యవేక్షణలో చాలా మంచి స్టడీ ఉందని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. రెండవది, ఈ సంవత్సరం స్టడీ అవర్స్లో భాగంగా మీరు ప్రత్యేకమైన క్యాలెండర్ రూపొందించారా ప్రిన్సిపల్? మాకు ప్రత్యేకమైనటువంటి స్టడీ అవర్స్కి సంబంధించినటువంటి టైం టేబుల్ గురుకులం నుంచి వస్తుంది. దాంతోపాటు మేము కూడా అడిషనల్గా ఇంకా కొంత జోడించి ఎర్లీ మార్నింగ్, నైట్, ఈవినింగ్ స్టడీస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 100% ఉత్తీర్ణత సాధించడానికి ప్రయత్నం చేస్తాం. ఈసారి ఎగ్జామ్స్ పెట్టిన పిల్లల విషయంలో ఎవరైనా పూర్ విద్యార్థులు ఉంటుందండి, స్టడీ పరంగా కొంత బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళ కొన్ని సబ్జెక్టుల పరంగా ప్రిపేర్ వాళ్ళ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఒక 2-3 పిల్లలు మాత్రమే ఆ కండిషన్లో ఉన్నారు. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయడం జరిగింది. దాన్ని రిపీటెడ్గా దాన్నే వాళ్ళతో డ్రిల్లింగ్ చేయించడం, అవి నేర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఈసారి ఎంత ఉత్తీర్ణత వస్తుంది భావిస్తున్నాం? 100% ఖచ్చితంగా 100% వస్తుంది. సార్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎలా సహకరిస్తుంది? ఫ్యాకల్టీ మెంబర్స్ మా దగ్గర ఇంచుమించు ఉన్నటువంటి అందరు టీచర్స్ మంచి అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఎవరి సబ్జెక్టుకి వాళ్ళు పోటీ పడుతూ వాళ్ళ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. రెగ్యులర్ వాళ్ళు ఉన్నారా, కాంటాక్ట్ బేస్లో? దాదాపు 80% రెగ్యులర్ వాళ్ళే ఉన్నారు. 1-2 పార్ట్ టైం వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా మిగిలిన రెగ్యులర్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏదైనా డౌట్స్ ఉంటే సీనియర్ టీచర్స్ దగ్గర వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకొని వాళ్ళ గైడెన్స్ ప్రకారం క్లాసెస్ అట్లాంటిది మా దగ్గర అట్లాంటి పరిస్థితి అందరూ కూడా 100% కాన్ఫిడెంట్తోనే ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. సో ఇదండి వాస్తవంగా ఈరోజు ధన్వాడ మండలంలోని గురుకుల
హాస్టల్ గౌరవ ప్రిన్సిపాల్తో మమేకమైన ముఖం కార్యక్రమం మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా గత పోయిన సంవత్సరం వచ్చేసి 100% రిజల్ట్ వచ్చిందని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకున్నారు. చాలా సంతోషం విషయంలో ఈ విషయంలో మేము ప్రత్యేకంగా టీనేజ్కి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే 100% రిజల్ట్ అనేది చాలా గొప్ప విషయం ఇది. మరి ఈసారి కూడా ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉందని చెప్పేసి సార్ గారు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా ఇలాంటి క్లాసెస్ ఇంకా చాలా పెద్ద మొత్తం మంచి మోటివేషన్ క్లాసెస్ చేసి పిల్లలను మంచి ఉత్తీర్ణత చేస్తారని కోరుకుంటూ టీనైన్తో బాలరాజ్, నారాయణపేట్. థ్యాంక్ యూ సార్. నా పేరు నరేంద్ర కుమార్, సోషల్ స్టడీస్ ఓకే సార్. టీచర్ సార్. సోషల్ స్టడీస్ టీచర్ ఇక్కడ పనిచేస్తుంది సార్. మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? నేను గత సంవత్సరం 2024 జూలై నుంచి ఇక్కడ వేరే బాలనగర్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్లో వచ్చింది సార్. సార్ మీ సబ్జెక్ట్ పరంగా పిల్లలకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? మా సబ్జెక్ట్ పరంగానే కాకుండా మిగతా సబ్జెక్ట్ కూడా మాకు మా సొసైటీ నుంచి బిగినింగ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ ఒక ప్లాన్తో స్టార్ట్ అయింది. ఆ ప్లాన్ను మనం ఫీల్డ్ లెవెల్లో మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే మాకు ఉన్నటువంటి ప్లాన్ ఏంటంటే డిసెంబర్ 31 వరకు టోటల్ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. డిసెంబర్ 31 తర్వాత అంటే ఆఫ్టర్ సంక్రాంతి హాలిడేస్, అంటే బిఫోర్ సంక్రాంతి హాలిడేస్ మా సొసైటీ ద్వారా ప్రతిరోజు అంటే జనవరి నుంచి మొన్న లాస్ట్ మార్చ్ 11 అనుకుంటాయి ఐ థింక్ మనకు ఎగ్జామ్స్ అయిపోయింది. సారీ 15 మార్చ్ 15 వరకు ఓన్లీ పబ్లిక్ హాలిడేస్లో తప్ప మిగతా వర్కింగ్ డేస్లో ప్రతిరోజు కూడా ప్రతి సబ్జెక్టుకి సంబంధించినటువంటి టెస్ట్ ప్రతిరోజు. అంటే ఒకరోజు తెలుగు, రోజు హిందీ, అంటే మేము మాకు ఉండేటటువంటి సిలబస్ను మేము పార్ట్స్గా డివైడ్ చేసుకొని, మా సొసైటీయే పార్ట్స్గా డివైడ్ చేసుకొని దానికి ఒక టైం టేబుల్ సెట్ చేసి ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉండాలి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ని డిస్ట్రిబ్యూట్ చేసి పిల్లల్ని మేము ప్రిపేర్ చేసి ఆ రకంగా ప్లానింగ్ ప్రకారం మా పిల్లలు ముందుకు తీసుకొని పోయినాం. ఈ విషయంలో మా పిల్లలు, తర్వాత మా మేనేజ్మెంట్ కానీ, మా ప్రిన్సిపల్ సార్ కానీ, తర్వాత పిల్లల తల్లిదండ్రులు కానీ అందరి సహకారం మాకు బాగుంది. కాబట్టి మా పిల్లలు తప్పకుండా మేము ఆశించిన దానికంటే మంచి ఫలితాలు తీసుకోవాలని ఆశిస్తున్నాం. ప్రిన్సిపల్ పోయిన సంవత్సరం 100% ఆడించడం సార్. ఈసారి 100% ఆశపడి చేస్తున్నాం. తప్పకుండా సార్. నేను ఒక చిన్న మాట సార్, ఈ రిజల్ట్ పరంగా ఏమన్నా రిజల్ట్ తగ్గితే మీకు పైఆర్సీకి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? రిజల్ట్ తగ్గేదాంట్లో తర్వాత వచ్చేసి రిజల్ట్ 100% వచ్చేదాంట్లో కానివ్వండి, 100% కాకుండా తగ్గితే కానివ్వండి, దాని విషయంలో మీరు ఏమైనా బాధ్యత తీసుకునే అవకాశం ఉంటుందా? మీ పైన పైఆర్సీ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్? ఖచ్చితంగా తీసుకోవాల్సి దాని వైపు అంటే మా పిల్లల్లో 100% ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తాం. రాకపోతే ఏ పరిస్థితి పైఆర్సీకి మీకు ఎలాంటి ఇది మాత్రం ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సార్. ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి? డిసిప్లినరీ యాక్షన్ అది డిపార్ట్మెంట్ సంబంధించినవి పూర్తిగా వాటి మీద. ఎందుకు ఇది మాట్లాడుతున్నారంటే వాస్తవంగా గురుకులాలలో 100% రిజల్ట్ రానప్పుడు అక్కడ లోపల ఎవరు చూపిస్తారు? వాస్తవంగా క్యాంపస్ పనిచేస్తే బృందాన్ని చూపిస్తారు. కాబట్టి దాని విషయంలో మీకు పైఆర్సీకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవుతున్నారా? ఖచ్చితంగా ఫాలో. ఎందుకంటే మీరు చెప్తున్నాను 70% 100% రిజల్ట్ వస్తుంది కాబట్టి సంతోషం. ఆ విధంగా వస్తే నెక్స్ట్ వీళ్ళ తర్వాత వచ్చే వాళ్ళకు వీళ్ళకి ఇన్స్పిరేషన్ ఆదేశం ఉంటుంది. కాబట్టి క్యాంపస్కి పేరు ఉంటుంది. మరి దాంట్లో ఏమన్నా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారా? ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారు? పై ఆఫీసర్స్ నుంచి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే పిల్లల్లో 100% రిజల్ట్ తీసుకురావడం కోసం మేము ప్రణాళికబద్ధంగా పనిచేసినాం, ప్లానింగ్ ప్రకారం పనిచేసినాం. కాబట్టి ఇక్కడ కూడా మేము నమ్ముతున్నాం సార్. స్ట్రాంగ్లీ బిలీవ్ సార్. రావాల్సిందే, తగ్గడానికి అవకాశం లేదు. చాలా థ్యాంక్స్ అండి. టీనైన్ న్యూస్తో యొక్క అనుభవాన్ని షేర్ చేసిన థ్యాంక్ యూ.